ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 105వ కీర్తన 5వ వచనం. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకున్నది. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. అవునండి, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితి విషయంలో అధైర్యపడక కృంగిపోక దేవుడు నీ జీవితంలో చేసిన ఆశ్చర్యకార్యంలో జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు నువ్వు ప్రతికూల పరిస్థితిలో ఉన్నప్పుడు, కృంగిపోయి ఉన్నప్పుడు, దుఃఖంతో ఉన్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు ఒక ఆశ్చర్యమైన కార్యం నీ జీవితంలో చేసి నిన్ను తృప్తిపరిచిన నీ దేవుడు ఈరోజు కూడా నీ జీవితంలో ఆశ్చర్యకార్యం చేస్తాడు. ఎప్పుడైతే దేవుడు చేసిన కార్యములు మనం మర్చిపోతామో అప్పుడు మనకు వచ్చిన సమస్యను బట్టి, శ్రమను బట్టి మనం కృంగిపోతాం. ఎవరైతే దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యంలో జ్ఞాపకం చేసుకుంటారో వారు వచ్చిన శ్రమను బట్టి వారు కృంగిపోలేదు. కానీ నా జీవితంలో దేవుడు ఒకప్పుడు కార్యం చేశాడు, అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేస్తాడు. అవునండి, దేవుడు ఘనమైన నామంలో ఒక నామం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. కాబట్టి ఆనాడు నీ జీవితంలో ఆశ్చర్యకార్యం చేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో మరలా ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువంత సమస్యలు సాధ్యమే. ఆశ్చర్యం కార్యం చేయి దేవుని నువ్వు నమ్ము, నీ జీవితంలో ఆశ్చర్యములు పొందు. అటురీతిగా దేవుడు నీకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతుడమైన మా పేపర్లు తండ్రి యొక్క ప్రార్థన చేసిన ప్రతి వీడియో జ్ఞాపకం చేసుకోండి. ఆశ్చర్యకార్యంలో చేయి దేవుడు నువ్వు చేసిన కార్యం జ్ఞాపకం చేసుకొని మరలా వారి జీవితంలో ఒక గొప్ప మేలు నీ ద్వారా పొందుకొని నేను మహిమపరిచే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.